ఓం నమో వెంకటేశాయ. గౌణద్వేష నివారణ, గౌణమోహ సుదారుణ, గోవింద గోవింద. ప్రకాశం కాంక్షేయం నహి నహి సతః కార్యమధునా, ప్రలోభం వాంఛేయం నహి నహి రజః పంకిలమథో, ప్రమాదం జహ్యాం వా ప్రహిత మనసా తామసమహో, ప్రతోష ప్రద్వేష ప్రమథన పటుస్తే హృదయయా అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భక్త ప్రియాయ దేవాయ దేవానాం పతయే నమః. ప్రణతార్తి వినాశాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః చతుర్దశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః, పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. వివేక ధైర్య భక్త్యాది రహితస్య నిరంతరం విరుద్ధ కర్ణాసక్తేః శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. సకల ధర్మ నిరూపణ సాగరం వివిధ చిత్ర కథా సమలంకృతం వ్యరచయచ్చ పురాణ కదంబకం కవివరం గురు వ్యాసమహం భజే. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ గుణత్రయ విభాగ యోగం అనే పేరు కలిగినటువంటి ఈ అధ్యాయంలో సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాల గురించి ప్రస్తావన చేసి ఈ 3 గుణాల యొక్క ఫలితాలు మానవుల మీద ఏ విధంగా ఉంటాయి, ఈ 3 గుణాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఈ 3 గుణాలతో ఏ ఏ భావనలు మనసులలోంచి పుట్టుకొస్తూ ఉంటాయి, ఈ 3 గుణాల ద్వారా ఏ ఏ క్రియలను మానవులు చేసుకుంటూ ఉంటారు, ఆ క్రియలకు ఫలితాలు ఈ 3 గుణాలకు అనుకూలంగానే ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా విస్తారంగా చెప్పాడు. చెప్పి ఈ 3 గుణాల యొక్క స్థితిని సరిగ్గా తెలుసుకుని ఈ గుణాలను, ఈ గుణముల యొక్క ప్రభావాలను దాటి వెళ్ళేందుకు ప్రయత్నం చేసుకోవాలి. అలా ప్రయత్నం చేసుకుని సఫలమయ్యి గుణాలను దాటి ఉండేటువంటి వాడికి, గుణాలను అతిక్రమించి
గుణాల యొక్క ప్రభావాన్ని మీరి ఉండేవారికి తత్వజ్ఞానం అబ్బుతుంది. తత్వజ్ఞానం అబ్బిన వారికి శాశ్వతమైనటువంటి ఫలితం వస్తుంది అనే విషయాన్ని చెప్పాడు. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టా అనుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం శోధిగచ్చతి అనే శ్లోకంలో చెప్పి, గుణానేతాన్ అతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త అమృతమశ్నుతే అని ఫలితం కూడా చెప్పాడు. గుణానేతాన్ అతీత్యత్రీన్, ఈ 3 గుణాలను దాటి ఈ 3 గుణాల యొక్క ప్రభావాలను పూర్తిగా తొలగించుకుని వాటికంటే పై స్థితికి చేరి దేహీ దేహ సముద్భవాన్, ఈ దేహంలోనే ఉంటున్నటువంటి ఈ గుణాలన్నిటినీ దాటి వెళ్ళి ఈ దేహంలో ఉండేటువంటి ఆ గుణాల ప్రభావాలకు లోను కాకుండా ఉండే ప్రయత్నం చేసుకుని దేహాన్ని విడిచిపెట్టేటువంటి అవసరం కూడా లేకుండా దేహీ దేహ సముద్భవాన్ ఎప్పుడైతే చేయగలుగుతాడో అప్పుడు జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త భవతి. అతనికి పునర్జన్మ ఉండదు. పునర్జన్మ లేకపోవటం వలన వయోభారం ఉండదు. దాని వలన మృత్యువు రాదు. మృత్యువు లేకపోవటం వలన, జన్మ లేకపోవటం వలన ఏ రకమైనటువంటి దుఃఖము ఉండదు. అమృతత్వాన్ని, ఆ అమృతత్వానికి ఫలితంగా శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతాడు అనే విషయం చెప్పాడు. ఈ శ్లోకంలో ఫలితం చెప్పిన మాట అయితే ప్రధానమైన విషయమే, కానీ దేహీ దేహ సముద్భవాన్ అనేటువంటి విషయం కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం. ఈ దేహంలో ఉంటూనే ఈ 3 గుణాలను దాటి ఈ 3 గుణాల కంటే పై స్థాయిని సాధకుడు పొందగలుగుతాడు. ఎప్పుడైతే పొందగలుగుతాడో అప్పుడు ఫలితాన్ని పొందగలుగుతాడు అని చెబితే, ఈ దేహంలో ఉంటూనే, ఈ దేహంలోనే నివసిస్తూనే సాధన చేసుకోవాలి అనే అర్థం వచ్చేసింది కదా. కాబట్టి ఈ దేహంలో ఉంటూ ఏ రకమైనటువంటి సాధన చేసుకోవాలి, ఏ రకంగా మనం గుణాతీత స్థితిని చేరుకోవాలి, గుణాతీత స్థితిని చేరుకున్న తర్వాత ఉండేటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి జిజ్ఞాస అర్జునుడిలో కలిగి పరమాత్మను ఆ జిజ్ఞాసతో ఇలా ప్రశ్నిస్తున్నాడు. అర్జున ఉవాచ కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీత భవతి ప్రభో కిమాచార కథం తస్య కథంచైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే అని. కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో ఏమైనా చేయగలిగినటువంటి సమర్థుడమైనటువంటి ఓ ఈశ్వరుడా, గుణాన్ ఏతాన్ అతీత, ఈ 3 గుణాలను అతిక్రమించి ఉన్నవాడు, ఈ 3 గుణాలను దాటి ఉన్నటువంటి వాడు, గుణాతీత స్థితిని చేరుకున్నటువంటి వాడు కైర్లింగైర్భవతి, ఏ చిహ్నాలతో కనిపిస్తాడు. ఈ గుణాతీత స్థితిని చేరుకున్నటువంటి సిద్ధుడిని మనం గుర్తించేది ఎట్లా? ఏ లక్షణాలతో ఈ గుణాతీత స్థితిని చేరుకున్నటువంటి సిద్ధుడిని గుర్తించగలము? కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీత భవతి ప్రభో కిమాచార, అటువంటి గుణాతీత స్థితిని చేరుకున్నవాడు ఏ విధంగా వ్యవహరిస్తాడు, ఏ విధంగా ఆచరిస్తూ ఉంటాడు, ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంటాడు. కథంచైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే, ఏ మార్గంలో, ఏ విధానంలో ఈ 3 గుణాలను దాటి వెళ్ళేందుకు సఫలమైనటువంటి ప్రయత్నం చేసుకుంటాడు. కథం చైతానతి వర్తతే, ఏ విధంగా ఈ 3 గుణాలను దాటగలుగుతున్నాడు, ఏ సాధనాలను అనుసరిస్తున్నాడు, ఏ రకంగా ఉంటాడు, ఏ ఫలితాన్ని పొందుతాడు, ఎలా అతన్ని మనం గుర్తుపట్టటం అనే విషయాలను నాకు చెప్పవలసింది అనే విషయాన్ని అర్జునుడు పరమాత్మను ప్రశ్నిస్తున్నాడు. తన యొక్క జిజ్ఞాసను బయటపెట్టుకుంటున్నాడు. ఏమని జిజ్ఞాసను బయటపెడుతున్నాడు? నీవు ఏమని చెప్పావు? దేహీ దేహ సముద్భవాన్, ఈ దేహంలో ఉంటూనే దేహంలో ఉండేటువంటి ఈ 3 గుణాలన్నిటినీ దాటి వెళతాడని చెప్పావు కదా. అంటే దేహంలో ఉంటాడు, దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాతే త్రిగుణాతీత స్థితి అనే మాట నీకేమి అభిప్రాయం కాదు. అలాంటి అభిప్రాయం నీకు లేదు. ఉంటే కనుక దేహీ దేహ సముద్భవాన్ అని ఉండేవాడివి కావు. కాబట్టి ఈ దేహంలో ఉన్నవాడే త్రిగుణాతీత స్థితిని చేరుకోగలడు. ఈ దేహంలో ఉన్నవాడే త్రిగుణాతీత స్థితిని చేరుకోగలిగినట్లయితే దానికి ఉపాయాలేంటో అవి తెలుసుకోవాలి. త్రిగుణాతీత స్థితిని చేరుకోవడానికి కావలసినటువంటి ఉపాయాలేంటో తెలియాలి. త్రిగుణాతీత స్థితికి చేరిన తరువాత
ఏ విధంగా వ్యవహరిస్తారు, లేదా ఆ త్రిగుణాతీత స్థితిని సాధించుకున్నటువంటి సిద్ధులు ఏ విధంగా వారి ఆచరణను మనకు చూపిస్తారు అనే విషయం తెలియాలి. అసలు త్రిగుణాతీత స్థితిని చేరుకున్న వారి యొక్క లక్షణం ఏమిటి అని అర్థం కావాలి. త్రిగుణాతీత స్థితిని చేరుకున్న వారి యొక్క లక్షణం తెలిస్తే అది ఒక సిద్ధికి సూచకంగా ఉంది అని ఒకవైపు అర్థం చేసుకోవచ్చు. మరొక వైపు ఆ లక్షణాలను ఉపాయాలుగా తీసుకుని జాగ్రత్తగా అభ్యాసం చేసుకోవచ్చు. వారి ఆచరణ విధానం గనక సరిగ్గా అర్థమైతే దానికి తగ్గట్లుగా మనము ఎంతో కొంత నడుచుకోవడానికి ప్రయత్నించుకోవచ్చు. అలాగే వారు నడిచిన దారి స్పష్టంగా తెలిస్తే మనము ఆ దారిలో నడుచుకోవచ్చు అని అర్జునుడి యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయంతోనే కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో అని మొదటి జిజ్ఞాసను ఒకదాన్ని ప్రదర్శించాడు. కైర్లింగై ఏ చిహ్నాలతో ఉంటాడు, ఏ లక్షణాలతో ఈ సిద్ధుడు కనిపిస్తూ ఉంటాడు. ఎలాంటి సిద్ధుడు? త్రీన్ గుణాన్ ఏతాన్ అతీత. నీవు ఇంతకుముందు చెప్తూ వస్తున్నటువంటి ఏతాన్ సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలను అతీత దాటి వెళ్ళినవాడు, గుణాతీత స్థితిని చేరుకున్నవాడు, గుణముల యొక్క ప్రభావాన్ని తన మీద పడకుండా ఆపుకోగలిగినటువంటి వాడు ఏ చిహ్నాలతో ఉంటాడు, ఏ లక్షణాలతో ఉంటాడు, ఎలా కనిపెట్టాలి, అటువంటి సాధకుడిని ఎలా కనిపెట్టాలి, కనిపెట్టి ఆ లక్షణాలను బట్టి మనం ఏ లక్షణాలను అలవాటు చేసుకోవాలి అనేది ఒక జిజ్ఞాస. కైర్లింగై స్త్రీన్ గుణాన్ ఏతాన్ అతీత భవతి ప్రభో. కిమాచార, ఏ విధంగా నడుచుకుంటాడు, ఏ విధంగా అతని వ్యవహార శైలి ఉంటుంది అనేది రెండవ ప్రశ్న. అతని వ్యవహార శైలి గనక సరిగ్గా తెలిస్తే అదే విధంగా మనం కూడా నడుచుకునేందుకు ఆస్కారం ఉంటుంది, ఆ దారిలో వెళ్లేందుకు అవకాశం ఎక్కువ కలుగుతుంది. అందువలన కిమాచార, ఏ రకమైనటువంటి ఆచారంతో ఉంటాడు అది తెలియజెప్పవలసింది. కథంచైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. ఇది చాలా పెద్ద ప్రశ్న. నీవు అసలు మానవుల యొక్క జన్మల దగ్గర నుంచి మానవుల యొక్క ప్రవృత్తి ప్రభావాలన్నీ కూడా, వారి యొక్క ప్రవృత్తులు కానీ, వారి యొక్క ఆలోచనలు కానీ, వారి యొక్క మానసికమైనటువంటి సంస్కారాలు కానీ, జన్మలు కానీ, క్రియలు కానీ, ఫలితాలు కానీ అన్నీ కూడా ఈ త్రిగుణాలను బట్టే ఉంటున్నాయి అని చెప్పావు కదా. 3 గుణాలను దాటి మానవ జీవితం ఉన్నట్లే కనిపించటం లేదు. గుణాలకి లోబడే ఉంటున్నాయి నువ్వు చెప్పినవన్నీను. అన్నీ ఏమి చెప్పినా సరే, జన్మ నుంచి చివరికి మరు జన్మ వరకు, జన్మ నుండి ఫలితాల వరకు ఏ రకంగా చూసుకున్నా అన్ని గుణాలకు లోబడే ఉంటున్నాయి అనే నువ్వు ఇంతవరకు చెప్తూ వస్తున్నావు. మరి ఇంతగా పెనవేసుకుపోయినటువంటి ఈ గుణాలను ఎలా దాటటం? దాటేందుకు మార్గం ఏంటి, దాటేందుకు ఉపాయం ఏంటి, దాటేందుకు దారి ఏంటి? ఆ దారి సరిగ్గా తెలిస్తే కదా ఏమైనా చేయటానికి. కాబట్టి కథం చైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. ఇంతగా పెనవేసుకుపోయి సంస్కార రూపంలో పూర్తిగా అతుక్కుపోయిన ఉన్నటువంటి ఈ గుణాలన్నీ ఎలా వదిలి వెళ్ళిపోతాయి, లేదా ఈ గుణాలను వదిలించుకోవటం ఎట్లా? కాబట్టి అది కూడా నాకు చెప్పవలసింది. కథం చైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే అని కూడా చెప్పవలసింది అని 3వ జిజ్ఞాస. ఇలా 3 జిజ్ఞాసలను ప్రదర్శిస్తూ పరమాత్మను ఈ శ్లోకంలో పరమ అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథంచైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే అని. పరమాత్మ దానికి సమాధానాన్ని వరుస క్రమంలోనే చెప్పదలుచుకున్నాడు. చెప్పదలుచుకుని తను చెప్పదలుచుకున్న విషయాన్ని మరింత గాఢంగా చెప్పదలుచుకుంటూ మొదటి శ్లోకంలో ఇలా అంటున్నాడు. శ్రీ భగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి అని. నీవు మొత్తం 3 ప్రశ్నలు వేశావు, లేదా 3 జిజ్ఞాసలను ప్రదర్శించావు. అందులో గుణాలను అతిక్రమించి వెళ్ళినవాడు, గుణాల యొక్క ప్రభావాన్ని తన మీద లేకుండా చేసుకున్నవాడు ఏ చిహ్నాలతో, ఏ లక్షణాలతో కనిపిస్తాడు అని నువ్వు అడిగావు. దానికి ఒక గహనమైన చాలా అర్థాలు కలిగినటువంటి సమాధానం ఇదిగో. ఏమిటి? ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాన్ని కాంక్షతి అని మొదటి సమాధానం.
ప్రకాశం సత్వగుణానికి ఫలితంగా చెప్పుకున్నటువంటి జ్ఞానం, గౌణ జ్ఞానం అని మనం చెప్పుకున్నటువంటి జ్ఞానం, ఈ జ్ఞానం కలిగినప్పుడు మనసులో ఏ రకమైనటువంటి వికారాన్ని పొందడు. అలాగే ప్రవృత్తిం, ఏదో ఒక కదలిక, ఏదో రకమైనటువంటి క్రియ కలిగినప్పుడు, శరీరంలో కానీ మనసులో కానీ కలిగినప్పుడు, రజోగుణం యొక్క ప్రభావం ద్వారా ఏదో ఒక కదలిక కలిగినప్పుడు ప్రవర్తించ ఆ సమయంలో ఏ వికారానికి లోనుకాడు. అలాగే మోహం, తమోగుణం యొక్క ప్రభావమైనటువంటి, తమోగుణం యొక్క ఫలితమైనటువంటి మోహం, భ్రమ కానీ, తెలియకపోవటం కానీ, సరిగ్గా తెలియకపోవటం కానీ, అటు ఇటుగా తెలియటం కానీ, ఇలాంటి లక్షణాలు కలిగినప్పుడు ఏ విధంగానూ మనసులో వికారానికి లోనుకాడు. నద్వేష్టి సంప్రవృత్తాని, ఇవి కలిగినప్పుడు వాటి మీద ద్వేషాన్ని కలిగి ఉండడు. అయ్యో మనం గుణాల మీద ద్వేషంతో ఉండాలే, గుణాతీత స్థితిని చేరుకున్నాం కాబట్టి, లేదా గుణాతీత స్థితిని చేరుకోవాలి కాబట్టి, ఈ గుణాలు మంచివి కావు కాబట్టి, ఇవి కలిగినాయి, వీటి యొక్క ప్రభావం కలిగింది కాబట్టి వీటి మీద మనకి ద్వేషం ఉండాలి అనేటువంటి ద్వేషాన్ని ఉంచుకోడు. నద్వేష్టి సంప్రవృత్తాని, ప్రకాశం కానీ, అలాగే మోహం కానీ, లేకపోతే రజోగుణం యొక్క ప్రభావమైనటువంటి ప్రవృత్తి కానీ, ఈ మూడిటిలో ఏది కలిగినా సరే నద్వేష్టి సంప్రవృత్తాని, ఏ విధంగానూ ద్వేషానికి లోనుకాడు. నా నివృత్తాన్ని కాంక్షతి, ఒకవేళ ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఇవేమీ లేకపోతే వీటిని కోరుకోడు. వస్తే ద్వేషించడు, లేకపోతే కోరుకోడు. గుణముల యొక్క ప్రభావాలు ఏమైనా సరే శరీరంలో కానీ మనసులో కానీ ఏర్పడితే వాటిని ద్వేషించి వీటిని పోగొట్టుకోవాలి అని అనుకోడు. గుణముల యొక్క ప్రభావాలు ఏవీ లేకపోతే వాటిని కొత్తగా తెచ్చుకోవాలి, ఇవి మనకి లేవే అని కూడా కోరుకోడు. ఇటు ద్వేషము లేక అటు కోరిక లేక సమస్థితిని పొంది ఉంటాడు అని చెప్తున్నాడు. ఇది పైన అర్థం చేసుకోవలసినటువంటి విధానం. గుణాలకు సంబంధించినటువంటి ఏ ప్రవృత్తి అయినా సరే, ఏ ప్రభావమైనా సరే శరీరంలో కానీ మనసులో కానీ కలిగినప్పుడు వాటిని తప్పించుకోవాలి అని చూసుకునేటువంటి ద్వేషాన్ని కలిగి ఉండడు. అలాగే అవి లేకపోతే వాటిని పొందాలి అనే కోరిక కలిగి ఉండడు అని ఒక ప్రాథమికమైనటువంటి లక్షణం. గుణాలు 3 గుణాలు ఉన్నాయి. 3 గుణాలకు అనంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అందులో సత్వగుణానికి ప్రధానమైనటువంటి ఫలితం ప్రకాశం. ఆ ప్రకాశం ద్వారా వచ్చేటువంటి సౌఖ్యం, ప్రకాశం జ్ఞానం ద్వారా వచ్చేటువంటి సౌఖ్యం. రజోగుణం యొక్క ఫలితాలు చాలానే ఉన్నాయి, వాటి యొక్క ప్రభావాలు అనంతాలుగానే ఉన్నాయి. దాని యొక్క ప్రధానమైన ఫలితాలలో ఒకటి ప్రవృత్తి, అంటే కదలిక, మానసికమైన కదలిక లేదా శారీరకమైనటువంటి కదలిక. ఈ కదలిక ద్వారా వచ్చేది దుఃఖం. రజోగుణం యొక్క ప్రభావాలు చాలానే ఉన్నప్పటికీ దానిలో ప్రధానమైనటువంటి ప్రభావం మోహం, అజ్ఞానం కానీ లేదా భ్రమ కానీ. భ్రమ, ఉన్నది ఉన్నట్లు కనిపించకపోవటం, లేనిది ఉన్నట్లుగా కనిపించటం, సరిగా కనిపించకపోవటం, లేనిదేదో కొత్తగా కనిపించటం, ఆ కనిపించింది అనర్థానికి దారితీయటం. ఇది భ్రమ యొక్క అసలు సిసలు స్వరూపం. కనిపించటం, లేనిదేదో కనిపిస్తుంది, ఆ కనిపించింది అనర్థానికి దారితీస్తుంది. ఇలాంటి భ్రమలు మోహం యొక్క ప్రధానమైనటువంటి ఫలితంగా ఉంటాయి. దానికి ఫలితంగా, ఈ భ్రమలకు ఫలితంగా అనర్థము, ఆ అనర్థం తరువాత అది సుఖమో దుఃఖమో తెలియనంత తీవ్రమైనటువంటి దుఃఖానికి లోను కావటం, ఒక గుంతలోకి జారి పడిపోవటం లాంటి దుఃఖానికి గురి కావటం అనేది దానికి ఫలితం. సాధారణ మానవులు ఎవరైనా సరే ఇందులో ప్రకాశం ద్వారా మనకు వచ్చేటువంటి సుఖం కావాలని, మిగతా దుఃఖాలేవి మనకు వద్దనిన్ని చాలా గట్టిగా కోరుకుంటూ ఉంటారు. ఇందులో దుఃఖాలు ఏమన్నా కలిగితే, వీటి ద్వారా దుఃఖాలు ఏమన్నా కలిగితే వెంటనే వాటిని ద్వేషించటం మొదలు పెడతారు. ద్వేషించటం మొదలుపెట్టి ఈ గుణాలు కానీ, గుణాల యొక్క ఫలితాలు కానీ ఇవన్నీ మనకు వద్దు అనే ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. కానరాకుండా మనసులోనే ద్వేష సంస్కారాలను ఈ గుణాలకు తగినట్లుగానే పెంచుకుంటూ ఉంటారు. ద్వేష సంస్కారం అనేది కూడా గుణాల యొక్క ఒక ప్రభావం అనే విషయాన్ని వారు సరిగ్గా గుర్తించరు.
అలాగే సాధారణ మానవుల్లోనే కొంతమంది వీటిని కావాలని కోరుకుంటూ ఉంటారు. ప్రకాశం అది కావాలి, దాని ద్వారా వచ్చేటువంటి సుఖం అది కూడా కావాలి, ప్రవృత్తి కావాలి, కానీ ప్రవృత్తి ద్వారా వచ్చేటువంటి దుఃఖం మాత్రం వద్దు, ప్రవృత్తి ద్వారా ఏదో సుఖం రావాలి. భ్రమలు చాలా కావాలి, భ్రమల్లో చాలా సుఖం ఉంది అనేటువంటి అభిప్రాయం కావాలి, దాని ద్వారా కూడా సుఖం కావాలి. వీటిల్లో దేని వలన దుఃఖం వచ్చినా సరే వద్దు అని అనుకుంటూ ఉంటారు. ఇవి పోతే మళ్ళీ సుఖం కోసం వీటిని కావాలి అని కోరుకుంటూ ఉంటారు. కోరుకోవటం ద్వారా వారికి వారే కామనా సంస్కారాలను పెంచుకుంటూ ఉంటారు. రాజసమైనటువంటి సంస్కారాలు, తామసమైనటువంటి సంస్కారాలు పెరుగుతున్న సంగతిని వారు గుర్తించరు. కానీ గుణాతీత స్థితిని చేరుకున్నటువంటి వ్యక్తి మాత్రం ఈ ద్వేష సంస్కారాలను పెంచుకోవటం కానీ లేదా ఈ కామనా సంస్కారాలను పెంచుకోవటం కానీ రెండిటినీ దగ్గరకు రానివ్వకుండా ఇవి జరిగినా జరగని, జరగకపోయినా జరగకపోని, వీటి ప్రభావం మనస్సుల్లో ఉండకపోని, ఈ గుణాల యొక్క ఫలితాలు ఈ శరీరంలో కలగకపోని, ఈ గుణాల యొక్క దుష్ఫలితాలు శరీరంలో కలగకపోని, వాటి మీద నాకు కావాలనే కోరిక లేదు, లేదా అక్కర్లేదు, లేదా మనకి మంచివి కావు అనేటువంటి ద్వేషము లేదు అనేటువంటి సమస్థితిని పొందుతాడు. తన మనస్సును సంస్కారరహితంగా చేసుకుంటాడు. సంస్కారరహితంగా చేసుకోవటం ద్వారా మనస్సును మరింత శుభ్రంగా ఉంచుకుని తన యొక్క ఆత్మజ్ఞానానికి ఫలితాన్ని అనుభవిస్తాడు. దేహంలో ఉంటూ ఉన్నప్పటికీ దేహం ద్వారా జరిగేటువంటి పరిణామాలను వేటిని కూడా తన బాధ్యతగా తను తీసుకోడు. ఇది కొంచెం లోపలి అర్థం. కానీ పరమాత్మ ఇంకా కూడా పై స్థాయి అర్థాలను ఇక మీద చెప్పదలుచుకున్నాడు. తన ఉపదేశానికి కొద్దిగా మధ్య కంటే కూడా పై భాగానికి వచ్చేసాడు కాబట్టి కొంచెం లోతుగా కూడా అర్థాలను బోధించాలనే అభిప్రాయంతో ఉన్నాడు పరమాత్మ. అందువలన యోగ భూమికలు లేదా జ్ఞాన భూమికలు అని పిలువబడేటువంటి భూమికలలో ఏ భూమికలలో ఉండేటువంటి సాధకులు లేదా సిద్ధులు ఏ విధంగా వ్యవహరిస్తారు అనే విషయాన్ని కూడా ఈ శ్లోకంలో ప్రదర్శిస్తున్నాడు. సప్త యోగ భూమికలు లేదా సప్త జ్ఞాన భూమికలు అని ప్రసిద్ధమైనటువంటి భూమికలు కొన్ని ఉన్నాయి. సాధకుల యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఈ భూమికల ద్వారా నిర్ధారించుకోవచ్చు అని పెద్దలు చెప్తారు. అందులో మొదటి భూమి జ్ఞానభూమి శుభేచ్ఛాఖ్య ప్రథమా సముదాహృత, విచారణా ద్వితీయా స్యాత్ తృతీయా తనుమానస, సత్వాపత్తిశ్చతుర్థీ స్యాత్ తతో సంసక్తినామిక, పదార్థభావనీ షష్ఠి సప్తమి తుర్యగా స్మృత అని 7 భూమికలు. అందులో శుభేచ్ఛ, ఈ త్రిగుణాలను విడిచిపెట్టాలి, త్రిగుణాతీత స్థితిని చేరుకునేటువంటి మంచి కోరిక కలగటం, దాన్ని ముముక్షుత్వం అని వ్యవహరిస్తారు. అలాంటి ముముక్ష కలగటం అనేది మొదటి భూమిక. మంచి కోరిక అనేది ప్రథమ భూమిక, ప్రథమ సోపానం. రెండవ సోపానంలో శ్రవణము మననము చేసుకోవటం అనేటువంటి సోపానం, విచారణా ద్వితీయా స్యాత్. మూడవ సోపానంలో నిధిధ్యాసనం అనేటువంటి ఏకాగ్రత కోసం, విషయ సంపర్కాన్ని విడనాడటం కోసం చేసేటువంటి ప్రయత్నం మూడో భూమిక. సత్వాపత్తిశ్చతుర్థీ స్యాత్, చేసుకున్నటువంటి సాధనలకు ఫలితంగా ప్రాథమికమైనటువంటి ఆత్మసాక్షాత్కారం, ప్రాథమికమైనటువంటి పరబ్రహ్మ సాక్షాత్కారం అనేది 4వ భూమిక. 5వ భూమికలో బ్రహ్మ సాక్షాత్కారం కలిగిన దాన్ని నిలబెట్టుకోవటం కోసం, ఆ సాక్షాత్కారాన్ని మనసులో స్థిరంగా ఉంచుకోవటం కోసం చేసేటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా తనంతట తాను బహిర్ముఖంగా బయటకి రాకపోవటం, బాహ్యమైనటువంటి విషయాల మీద ఆసక్తిని కనబరచకుండా ఉండకపోవటం. 6వ భూమికలో తనంతట తాను బయటకి రాకపోయినా పరులు పిలిచినప్పుడు లేదా పరులు కాస్త కదిలించినప్పుడు బయటకు వచ్చేటువంటి సందర్భాన్ని కూడా ఆపుకోగలిగినటువంటి ప్రయత్నం చేసుకోవటం. 7వ భూమికలో తను కానీ పరులు కానీ ఎవరు ఏ విధంగా కదిలించినా సరే ఎట్టి పరిస్థితులలోనూ బాహ్యమైనటువంటి విషయాల మీద ఆసక్తిని కనబరచకపోవటం అని 7 భూమికలున్నాయి. ఆ 7 భూమికలలో 7వ భూమికలో ఉండేటువంటి వాడే ఈ త్రిగుణాతీత స్థితిని చేరుకున్నవాడు. తను కానీ లేదా పరులు కానీ
లేదా తన మనసులో ఉండేటువంటి భావాలు కానీ బాహ్యమైనటువంటి వస్తువులు కానీ ఏవైనా సరే, త్రిగుణాలకు సంబంధించినటువంటివి ఏవైనా సరే, అవి వాటి ఫలితాలను చూపించినప్పుడు ప్రకాశం వా ప్రవృత్తిం వా మోహమేవవా ఏ ఫలితాన్ని చూపించినా సరే ఈ మనిషి చెక్కు చెదరడు. ఈ సిద్ధుడు కదలడు, మెదలడు, వాటి మీద కోరికను కలిగి ఉండడు, వాటి మీద ద్వేషాన్ని కలిగి ఉండడు, వాటిని ఉదాసీనంగా చూస్తూ ఉంటాడు. అలాంటి ఉదాసీన స్థితిని సాధకుడు పొందినప్పుడు ఈ సాధకుడు ప్రత్యేకించి త్రిగుణాతీత స్థితిని చేరాడు అని గుర్తించుకోవచ్చు అని చెప్పాడు. అయితే ఈ త్రిగుణాతీత స్థితిని గుర్తించుకోవటం అనేది ఎవరికి వారు మాత్రమే చేసుకోగలిగినటువంటి విషయం. ఎవరికి వారికి మాత్రమే ఈ త్రిగుణాతీత స్థితిని మనం చేరామా లేదా అనే విషయం చక్కగా అర్థమవుతుంది. ఇతరులకు అంత స్పష్టంగా అర్థం కాదు అని కూడా పరమాత్మ ఈ శ్లోకంలో సూచనను ఉంచాడు. నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి అని అంటున్నాడు. ద్వేషం కానీ లేకపోతే మనసులో ఉండేటువంటి కోరిక కానీ ఎదుటి వాళ్ళకి స్పష్టంగా తెలిసేందుకు ఆస్కారం ఉండదు. ద్వేషం అలాగే కోరిక ఈ రెండు మానసికంగా ఆంతరంగా కలిగేటువంటి భావనలు. ఈ భావనలు వచ్చినప్పుడు వచ్చిన వాడికి మాత్రమే తెలుస్తాయి. పరాయి వారికి, బయట ఉండేటువంటి వారికి ఇతను తెలియజెప్పదలుచుకుంటే తెలుస్తాయి, లేకపోతే తెలియకుండా అక్కడే మిగిలిపోతాయి. అలాగే ఈ ద్వేషం లేకపోవటం, అలాగే కోరికలు లేకపోవటం, ఈ రెండు కూడా జరిగినాయా లేవా, కలిగినాయా లేవా అనే విషయాన్ని కూడా ఆయా వ్యక్తులు లేదా ఆయా సాధకులు మాత్రమే గుర్తెరగగలరు. వారికి వారు గుర్తెరుగుతూ మన మనసులో ఎంత ద్వేషం శాతం ఉన్నది, మన మనసులో ఎంత కోరికల శాతం ఉన్నది, ఈ త్రిగుణాల యొక్క ప్రభావం మన మనసు మీద ఎంత ఉన్నది, వాటి సంస్కారాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి అని ఎవరికి వారే పరీక్షించుకోవలసిందే అనే విషయాన్ని కూడా పరమాత్మ ఈ శ్లోకంలో సూచనాత్మకంగా చెప్తున్నాడు. ఎవరికి వారే ప్రధానంగా చూసుకోవాలి. ఇది ఎదుటివారి ముఖాన్ని బట్టి కానీ ఎదుటివారి యొక్క లక్షణాలని బట్టి కానీ సరిగ్గా తెలుసుకునేందుకు ఆస్కారం ఉండదు. ఎందుకంటే సరి అయిన త్రిగుణాతీత స్థితిని చేరుకున్న వారు తమ యొక్క జ్ఞానాన్ని కానీ తమ యొక్క సాధనను కానీ తొందరగా బయటపెట్టరు. వారు దగ్గరగా పిచ్చివారిలాగానో లేదా మూగవారిలాగానో లేదా జడంగానో, అతి జడంగానో ఏమాత్రం తమలో ఉండేటువంటి సద్గుణాలను బయట పెట్టకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అటువంటి వారి యొక్క గుణాలను గమనించటం, వాటిని సరిగ్గా గుర్తెరగటం కొంచెం కష్టమైనటువంటి విషయమే. కానీ కొంచెం శ్రమ పడితే వీటిని తెలుసుకోవచ్చు. ఆ ద్వేషం కానీ ఆ కోరిక కానీ లేకపోవటం అనేది వారి ప్రవృత్తుల ద్వారా కొద్దిగా మనం అర్థం చేసుకోవచ్చు అనే సూచనను కూడా ఉంచుతూ, అంత స్పష్టంగా తెలియదు, ఎవరికి వారికే బాగా తెలుస్తుంది, ఎదుటివారికి కొద్దిగా తక్కువ స్థాయిలో తెలిసేందుకు ఆస్కారం ఉంది అనే సూచనను ఉంచుతూ ఈ శ్లోకంలో ఇలా అంటున్నాడు, నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి అని. దీనికి ఉదాహరణగా ఎవరిని చెప్పాలి అనేది ఒక పెద్ద సమస్య. సిద్ధులందరినీ చెప్పుకోవాల్సిందే. సిద్ధులందరినీ చెప్పుకోవాలా, లేకపోతే అర్జునుడి యొక్క ప్రశ్నను మనసులో ఉంచుకుని అర్జునుడి యొక్క ప్రశ్నకు అనుకూలమైనటువంటి ఉదాహరణ చెప్పుకోవాలా అని మనమే తెలుసుకోవాలి. అర్జునుడి యొక్క ప్రశ్నకు అసలు సిసలు తాత్పర్యం గుణాతీత స్థితిని చేరుకున్నవాడి యొక్క లక్షణం గనక మనకు తెలిసినట్లయితే ఆ లక్షణాలను ఎంతో కొంత అభ్యాసం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వాటిని అలవాటులో ఉంచుకోవటానికి ఆస్కారం పెరుగుతుంది. ఇది అర్జునుడి యొక్క తాత్పర్యం. ఆ తాత్పర్యాన్ని ఉంచుకుని గనక మనం ఉదాహరణ వెతుక్కోగలిగితే దీనికి దేవకీ వసుదేవులు సరి అయిన ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు. దేవకీ గారి ఉదాహరణ బాగా స్పష్టంగా కానరాదు, కానీ వసుదేవుడు స్పష్టంగా కనిపిస్తాడు. దేవకి ఈవిడ కంసుడి గారి చెల్లెలు అని మనకు పరిచయం. కంసుడి సాక్షాత్తు చెల్లెలేం కాదు, సోదరి కాదు, బాబాయి కూతురు. కంసుడి తండ్రి ఉగ్రసేనుడు, ఆ ఉగ్రసేనుడి తమ్ముడు దేవకుడు, ఆ దేవకుడి కూతురు దేవకి. కాకపోతే ఈవిడ మీద చెల్లెలు అనేటువంటి భావన కంసుడికి ప్రాథమిక దశలో ఉండటం వలన ఈవిడ వివాహాన్ని వసుదేవుడు అనేటువంటి మహానుభావుడితో చేశాడు.
ఈయన ఆనకదుందుభి అని పేరు పొందినవాడు. ఈయన పుట్టినప్పుడు దేవదందుభులు మోగినందువలన ఈయనది చాలా శుభజన్మ అని అప్పటికే నమ్మారు. నమ్మి చాలా శ్రద్ధగా చాలా భక్తిగా ఆయనకు పిల్లనిచ్చారు. దేవకి వసుదేవుల వివాహం జరిగిన తర్వాత కంసుడికి ఆ వివాహ సమయంలో కొంచెం తీవ్రమైన స్వభావం ఎక్కువగా ఉండటం వలన చెల్లెల మీద ప్రేమ కూడా పెరిగిపోతూ వస్తోంది. ఆ ప్రేమ పెరుగుతూ తన యొక్క రాజలాంఛనాలను కూడా లెక్క చేయకుండా, రాజమర్యాదలను కూడా లెక్క చేయకుండా చెల్లెల్ని బావగారిని కూర్చోపెట్టి అత్తవారింటికి దిగపెట్టడానికి తానే రథసారథిగా కూర్చుని సారథ్యం వహిస్తూ తీసుకువెళ్తున్నాడు. రథసారథిగా కంసుడు కూర్చున్నాడు. రథం వెళుతోంది, రాజమార్గంలో రథం వెళుతూ ఉండగా ఉన్నట్టుండి అశరీరవాణి వినిపించింది. నీవు చాలా ప్రేమగా తీసుకువెళుతున్నటువంటి నీ చెల్లెల కడుపున 8వ గర్భంలో పుట్టేటువంటి వాడు, 8వ కొడుకుగా పుట్టేటువంటి వాడు నీ ప్రాణాలను హరిస్తాడు అని వినిపించిన వెంటనే ముందే అనుకున్నాం తీవ్రమైనటువంటి స్వభావం, వెంటనే కోపం వచ్చింది. నేనింత ప్రేమగా ఈ చెల్లెల్ని చూసుకుంటున్నాను, ఈ చెల్లెలు నన్ను సంహరించేటువంటి పిల్లవాడిని కంటుందా అని అతనికి కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే తన స్వభావం ప్రకారం, తన రాక్షస ప్రవృత్తి ప్రకారం, తామస ప్రవృత్తి ప్రకారం ఆవిడ జడ పట్టుకుని లాగి కత్తితో ఆవిడ మెడ తీసేయడానికి సిద్ధపడ్డాడు. వసుదేవుడు అనేటువంటి కొత్త అల్లుడికి ఇది చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం. మామూలుగా రాజులకి, రాజకుటుంబాల వారికి స్వయంవరాలు జరిగినప్పుడు, స్వయంవరాలలో వీరి మెడలో దండ వేసేసినప్పుడు మిగతా రాజులు కోపగించుకోవటం, వారందరూ యుద్ధాలకి రావటం, వాళ్ళందరినీ వీరు ఎదిరించవలసి రావటం అనేది ఎంతో కొంత అనుభవంలోనో అలవాటులోనో ఉండేదే. కానీ ఇక్కడ కొత్త విషయం, ఇంతవరకు ప్రేమగా చూపిస్తూ వచ్చున్నటువంటి బావమరిది ఇప్పుడు తన కొత్త భార్య, ఇంకా కూడా ఎక్కువ సంబంధం కూడా లేదు, అలాంటి కొత్త భార్యని సంహరించటానికి సిద్ధపడ్డాడు. ఈయన ఏం చెయ్యాలి అంటే ముందు అడ్డం పడ్డాడు, వద్దన్నాడు, ఇది మంచిది కాదన్నాడు. మంచిది కాదని ఇలా ఆడపడుచుకు ఎవరైనా అపకారం చేస్తారా? ఆడపడుచుకు ఏమైనా కాస్త పసుపు కుంకుమ సరిగ్గా ఉండేటట్టు చూసుకుంటారు, లేదా ఆడపడుచులకు ఏమైనా ఇచ్చుకుంటారు, చీరలు ఇచ్చుకుంటారు, నగలు ఇచ్చుకుంటారు, నాణ్యాలు ఇచ్చుకుంటారు. అవేమీ కుదరకపోతే చక్కగా కబుర్లైనా చెప్తారు, మంచి మాటలైనా చెప్తారు. ఎక్కడైనా ఆడపడుచుల్ని చంపేవాళ్ళు ఉంటారయ్యా. నువ్వు ఆడపడుచుని సంహరించడానికి పూనుకున్నావు కదా, ఇది సరి అయిన దారి కాదు, నువ్వు కాసేపు ఆగు అని మంచి మాటలు చెప్పి చూశాడు. కంసుడేమీ లొంగటానికి సిద్ధంగా లేడు, కత్తి ఎత్తేస్తున్నాడు. మాట వినటం లేదు. నీకు ఏమిటయ్యా ఇబ్బంది? ఈ పిల్ల ఏం చేస్తుందయ్యా? సంహరించేది 8వ గర్భమైనప్పుడు గర్భంలో ఆ గర్భాన్ని భరించేటువంటి స్త్రీ మాత్రం ఏం చేయగలదయ్యా? ఈ స్త్రీని ఎందుకు శిక్షిస్తున్నావు? నీకు ఈ స్త్రీకి విరోధం ఉండే విరోధం ఏమిటి అనే విషయాన్ని కూడా ప్రశ్నించాడు. అప్పటికీ కంసుడు చలించలేదు. చివరికి ఏదో ఒకటి చేసి ఈ కొత్త భార్య ప్రాణాలు కాపాడుకుందాము అని, అయ్యా నీకు ఉన్న విరోధం ఎవరితో? నీకున్న విరోధం పుట్టబోయే బిడ్డలతో. కాబట్టి ఆ పుట్టబోయే బిడ్డలు నేనే తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, నీవు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు, కానీ ఈవిడని సంహరించడం మాత్రం న్యాయం కాదు, అది కూడా సంహరించటానికి ఇది వేళ కాదు అని చాలా గట్టిగా ప్రార్థించాడు. వసుదేవుడే ఎదురు ప్రార్థించాడు. ప్రార్థిస్తే కంసుడు ఏ కళనున్నాడో సరే అన్నాడు. సరే అన్న దాని ప్రకారం ఈ దేవకీ వసుదేవులు తమ మానాన ఎక్కడో ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు. కంసుడి అదుపాజ్ఞలలో ఉన్నారు. మొదట్లోనే చెరసాలలో బంధించలేదు ఆయన, కంసుడి అదుపాజ్ఞలలోనే ఉన్నారు. సంవత్సరానికి ఒకటి చొప్పున బిడ్డలు పుడుతూ ఉన్నారు. తీసుకువెళ్ళి కంసుడికి సమర్పించేస్తున్నాడు వసుదేవుడు. సమర్పిస్తూ ఉన్నప్పుడు కంసుడు అప్పుడు కాస్త శాంతపడ్డాడో ఏమన్నాడంటే, నాకు ఉండేది 8వ గర్భంతోనే కదా విరోధం, కాబట్టి 8వ పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు సంహరిద్దాము, అంతవరకు వీళ్ళని వదిలేసేద్దాము అని అనుకున్నాడు మొదట్లో. కానీ ఈ లోపల ఎందుకైందో ఏమైందో దైవ నిర్ణయం, నారద మహర్షి గారు వచ్చి కంసుడికి బోధ చేశారు. నీవు గత జన్మలో కాలనేమి అనేటువంటి రాక్షసుడివి, గత జన్మలో నిన్ను శ్రీహరి సంహరించాడు అని ఉపదేశం చేశారు.
అలా చేస్తే గత జన్మలో నీవు రాక్షస ప్రవృత్తికి ఉన్నవాడివి, రాక్షస ప్రవృత్తి నుంచి కొత్త జన్మను పొందావు, ఈ జన్మలో రాక్షస ప్రవృత్తిని విడనాడవలసింది అనే అభిప్రాయం కలుగుతుంది కంసుడికి అని ఆయన అనుకున్నారు. కాకపోతే ఈ రాక్షస ప్రవృత్తిలో ఉండే కంసుడికి ఇంకా కూడా పెరిగిపోయింది రాక్షస ప్రవృత్తి. దాంతో 8వ గర్భం అంటే ఎటు నుంచి చూస్తే 8వ గర్భం అని మనకేం తెలుస్తుంది? 8వ వాడు అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 కదా. అది చివరి నుంచి చూస్తే మొదటివాడు 8వ వాడు అవుతాడు, మధ్యలోంచి చూస్తే ఎవరైనా అవుతారు. అందువలన 8 మందిలో ఎవరూ మిగలటానికి వీలు లేదు అని కొత్తగా అనుకున్నాడు. అనుకుని ఇంతవరకు సంహరించకుండా విడిచిపెట్టిన పిల్లలందరినీ సంహరించేసేసాడు. సంహరించి వీళ్ళిద్దరినీ చెరసాలలో పెట్టాడు. అంటే వసుదేవుడు గారి పరిస్థితి, ఇంతకుముందు భార్యను సంహరిస్తానని వచ్చినవాడు, బావుమరిది, ప్రేమగా మాట్లాడినవాడు, భార్యను సంహరించకుండా ఏదో విధంగా విడిచిపెట్టాడురా అనుకునే పరిస్థితిలో తీసుకువెళ్ళి అతనే కారాగారంలో బంధించాడు. అవసరమేముంది ఆయనకి? వీళ్ళు ఈ సంబంధం ఇవ్వనేలా, ఈ పిల్లని ఇవ్వనేలా, పిల్లనిచ్చి కారాగారంలో పెట్టనేలా అన్నట్టుంది. కానీ ఆయన ఏమాత్రం చలనం లేకుండా, ఏమాత్రం మనసును క్షోభపరుచుకోకుండా ఏది జరగాలో అది జరుగుతుంది, ఎలా జరగాలని విధిలిఖితమైతే అలా జరుగుతుంది అని ప్రశాంతంగా ఉన్నాడు. 7వ గర్భం కొంచెం మారిపోయింది. 7వ గర్భంలో ఆదిశేష అంశ రావలసి ఉండగా ఆదిశేష అంశను తీసుకువెళ్ళి జగన్మాయ రోహిణీ గర్భంలోకి ప్రవేశపెట్టింది. అందువలన రోహిణేయుడు ఆయన బలరాముడు గారు పుట్టారు. ఈవిడికేమో గర్భం నిలవలేదు అనే మాట వచ్చింది. 8వ గర్భం తయారైంది. 8వ గర్భం వచ్చిన దగ్గర నుంచి దేవకిలో కానరాని కళ కనిపిస్తోంది అని కంసుడు కూడా గుర్తించాడు. ఎక్కడో కొత్త కొత్త కళ కనిపిస్తోంది. కొంతమంది అంతకుముందు తన చుట్టూ చేరినటువంటి సన్మార్గులందరూ వెళ్ళిపోయారు. అంతవరకు తన చుట్టూ ఉండేటువంటి మంచివారందరూ వెళ్ళిపోయారు. తన చుట్టూ రాక్షసులే చేరారు. ఆ రాక్షసులందరికీ కూడా ఏదో ఒక అశుభ శకునాలు కనిపిస్తున్నాయి అనే విషయం కొంత కనిపెట్టాడు. మంచి వాళ్ళందరూ సంతోషిస్తున్నారు కానరాకుండా అనే విషయాన్ని కూడా ఆయన కనిపెట్టాడు. కనిపెట్టి ఈ కారాగారంలో మరింత కట్టుదిట్టం చేశాడు, భద్రత పెంచేశాడు. పెంచి వీళ్ళని పూర్తిగా ఒక గదికే పరిమితం చేశాడు. చెరసాల అంటే పూర్తిగా చెరసాలకు తీసుకువచ్చేశాడు. అంతవరకు కాస్త ఒక హోమ్ అరెస్ట్ అనో హౌస్ అరెస్ట్ అనో ఏదో చేసిన వాడు కాస్త పూర్తిగా జైలుకే తీసుకొచ్చి పారేశాడు. పారేసిన తర్వాత ఈ శ్రావణ బహుళ అష్టమి అనేటువంటి రోజు వచ్చింది. రోహిణీ నక్షత్రం, అర్ధరాత్రి. అందరూ అప్పటికే కాపలా కాసినటువంటి భటువులందరూ కూడా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారు. ఎవరు మగతలోనే ఉన్నారు తప్ప ఎవరు కళ్ళు తెరిచి చూడటం లేదు. ఆ సమయంలో దేవకీదేవికి ప్రసవమైంది. ఆ ప్రసవమైన సమయంలో ప్రసవించినటువంటి దేవకీదేవి చూస్తుంది కదా, 4 భుజాలతో శంఖచక్ర గదాధారిగా నల్లని పిల్లవాడు పుట్టాడు. 4 భుజాలు ఉన్నాయి, శంఖచక్ర గదాధారిగా ఉన్నాడు, పిల్లవాడు ఉన్నాడు. పిల్లవాడు పుట్టిన వెంటనే మాట్లాడుతున్నాడు. మాట్లాడి, మీరిద్దరూ సాధారణమైనటువంటి దంపతులు కారు, మీ సాధనకు ఫలితంగా, మీరు చేసుకున్నటువంటి సాధనకు ఫలితాన్ని ఇవ్వటానికి నేను మీకు బిడ్డగా నేను ఈ జన్మలో అవతరించాను. మొదటి జన్మలో మీరు పృష్ణి సుతపులు అనేటువంటి దంపతులు, ఆ దంపతులకు నేను పృష్ణి గర్భుడు అనే పేరుతో పుత్రుడుగా అవతరించాను. 2వ జన్మలో మీరు అదితి కశ్యపులు అనేటువంటి దంపతులు, ఆ జన్మలో మీకు నేను వామనుడిగా అవతరించాను. ఇది మీకు 3వ జన్మ. ఈ దేవకీ వసుదేవులు అనేటువంటి జన్మ 3వ జన్మ. ఈ జన్మలో నేను అవతరించటం అనేది మీ యొక్క జన్మరాహిత్యానికి హేతువు. మీరు ఇంతకాలం చేసుకున్నటువంటి సాధనలకు ఫలితంగా నేను అవతరించాను. ఆ అవతరించడం మీకు చతుర్భుజ రూపంలో ఎందుకు కనిపిస్తున్నానంటే, నేను కొంతసేపటికి ఈ చతుర్భుజ రూపాన్ని ఉపసంహరించుకొని మామూలు మానవ రూపానికి వచ్చేస్తాను. నన్ను మీరు పిల్లవాడిగా పెంచుకొని మీ కోరికను తీర్చుకోవటం అనేది ఒకవైపు, 2వ వైపు ఈ రూపాన్ని మనసులో ఉంచుకుని, ఇదే రూపాన్ని స్థిరంగా ఉంచుకుని మీరు తత్వజ్ఞానం వైపు అడుగులు వేసుకోవటం అనేది 2వ విషయం. మీ యొక్క సమస్థితికి, కష్టాలకు చెలించని సాధనకు ఇది ఫలితం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇవొచ్చినా సరే, మా సాధనలో మేముంటాము అనుకునేటువంటి సాధకులందరికీ ఇచ్చేటువంటి ఫలితం ఇదే.
కాబట్టి మీకు ఈ దర్శనాన్ని నేను అనుగ్రహిస్తున్నాను, ఇక మీద మానవ రూపంలో వెళ్ళిపోతాను, కర్తవ్యం ఏమిటి అనేది మీకే స్ఫురిస్తుంది, దాని ప్రకారం చేసుకోవలసింది, సాధనను విడిచిపెట్టకుండా ఉండవలసింది, సాధనను నిలబెట్టుకోవలసింది, ఈ చతుర్భుజ రూపాన్ని మనసులోంచి కదలకుండా ఉంచుకోవలసింది అని ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని వసుదేవుడు చక్కగా అర్థం చేసుకున్నాడు, దేవకి గారు కూడా చక్కగానే అర్థం చేసుకుంది. ఆ తర్వాత ఆయన మానవ రూపాన్ని ధరించాడు. దేవకి గారు కాస్త ఆయన్ని స్తుతి చేసింది, స్తుతి చేసి మానవ రూపానికి వచ్చేయమని ప్రార్థించింది. మానవ రూపానికి ఆయన వచ్చేశాడు. వచ్చిన తర్వాత జరిగినటువంటి తదనంతర పరిణామాలన్నీ మనందరికీ చాలా సుప్రసిద్ధమే. ఈయన ఆ శిశువుని బుట్టలో తీసుకుని బయటకు వచ్చేశాడు. బయటకు వచ్చే సమయంలో ఏ తాళానికి ఆ తాళం విడిపడిపోతోంది, ఏ గేటుకు ఆ గేటు తెరుచుకుంటోంది. తెరుచుకున్న గేటులోంచి ఈయన బయటకు వచ్చేస్తున్నాడు. ఒక్క భటుడు కూడా కనీసం అలికిడైందని కూడా చూడటం లేదు. అలాంటి యోగమాయలో నిలిచి ఉన్నాడు. ఆ మాయా ప్రభావం వల్ల ఈయన బయటకు వచ్చాడు. ఈ లోపల ఈయన వెనకాల ఆదిశేషుడు నిలిచి ఉండి ఈయన వచ్చినటువంటి దారులన్నిటినీ ఆయన మూసుకుంటూ వస్తున్నాడు. తలుపులన్నీ ఆయన వేసుకుంటూ వస్తున్నాడు, తాళాలన్నీ ఆయన బిగించుకుంటూ వస్తున్నాడు. ఆదిశేషుడు పడగ విప్పి ఈ శిశువుకి వర్షం పడకుండా అడ్డం పడ్డాడు. అడ్డంపడి యమునా నది దారి ఇచ్చింది, తీసుకెళ్లి రేపల్లిలో ఆ నందుడి భార్య యశోదాదేవి పక్కన ఈ పిల్లవాడిని పడుకోబెట్టారు. అప్పటికే మాయ ఒక ఆడపిల్ల రూపంలో ఆవిడికి పుట్టి అప్పుడే జనించి సిద్ధంగా ఉన్నది. ఆవిడ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మరుసటి రోజున కంసుడికి వార్త వెళ్ళింది. వార్త వెళ్తే 8వ గర్భాన్ని సంహరించేద్దాము అని హుటాహుటిని వచ్చాడు కంసుడు. వస్తే చూస్తే ఆడపిల్ల. ఆడపిల్లని సంహరించడం ఎందుకు అని వసుదేవుడు అడ్డం పడ్డాడు. నీకు పుత్రుడితోనే కదా విరోధం, పుత్రుడు కాదు కదా, నీకు విరోధం ఏముంది, నువ్వెందుకు సంహరించాలి అని వసుదేవుడు అడ్డం పడ్డాడు. అడ్డం పడితే కంసుడు ఒప్పుకోలేదు. ఎలాగైనా సరే గర్భం అనే దాంతో నాకు విరోధం అన్నాడు. విరోధమని ఆ పిల్లని ఏదో సంహరిద్దామని ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే పరమాత్మైన అనుకూలమైనటువంటి రూపంలో 4 భుజాలతో వీళ్ళిద్దరికీ కనిపించాడు. ఈ జగన్మాత మాత్రం అలా కనిపించదలుచుకోలేదు. 8 భుజాలతో, ఆయుధాలతో, అనేక ఆయుధాలతో కంసుడికి కనిపించింది. నీకు వినాశం తథ్యం అనే మాట చెప్పింది. నీకే కాదు, ఈ భూభారాన్ని పెంచుతున్నటువంటి రాక్షసులందరికీ వినాశం తథ్యం అనే మాట చెప్పింది. చెప్పి నిన్ను సంహరించేవాడు పెరుగుతూనే ఉన్నాడు అనే విషయం కూడా కంసుడికి చెప్పింది. కంసుడికి భయాన్ని ఆ క్షణాన ఇంకా కూడా పెంచింది. పెంచి ఆవిడ మాయమైంది. తర్వాత కంసవధ దాకా జరిగినటువంటి పరిణామాలు, శ్రీకృష్ణావతారంలో ఉండేటువంటి విశేషాలు, ఇవన్నీ విశేషమే. కానీ మనం అసలు మొదలు పెట్టుకున్నటువంటి నిర్ణయం ప్రకారం వసుదేవుడి స్థితి, వసుదేవుడు ఆ తర్వాత ఎలా వ్యవహరించాడు అనే విషయం ఆలోచించుకుంటే, ఈ వసుదేవుడు పిల్లవాడిని తీసుకువెళ్ళి రేపల్లెలో పెట్టాడు. వసుదేవుడిని దేవకిని కంసుడు విడిచేశాడు. మీరేమీ ఇంక మీద భయపడక్కర్లేదు, మీ అష్టమ గర్భం ఏమైంది అని కనిపించేసేసింది. ఆ అష్టమ గర్భం అసలు సంగతి చెప్పింది. ఇక్కడ లేడు పిల్లవాడు, ఇంకెక్కడో ఉన్నాడని చెప్పింది. నేను నా సంగతి చూసుకుంటాను, నా రక్షణ నేను చూసుకుంటాను, మీరు బయటకు వెళ్ళిపోండి అని పంపించేశాడు. పంపించేసిన తర్వాత చుట్టూ ఉండేటువంటి రాక్షసులందరినీ పిలిచి మన చుట్టుపక్కల గ్రామాల్లో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న పిల్లలుంటే వదిలిపెట్టద్దు అని ఆజ్ఞించాడు. చిన్న పిల్లాడు కనిపించడానికి వీలు లేదు. చిన్న పిల్లవాడు ఎవడైనా సరే, ఏమో ఎవరి నెత్తి మీదకి రావచ్చో, అందువలన ఏ పిల్లవాడిని విడిచిపెట్టద్దు అని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ పాపం వసుదేవుడిని చేరుతూనే ఉంది. వసుదేవుడికి క్షణక్షణం జరిగేటువంటి పరిణామాలన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఆ మూలకు వెళ్ళి ఫలానా ధేనుకాసురుడు పోయాడు, ఈ మూలకు వెళ్ళి వృషభాసురుడు పోయాడు, లేదా కొంగ రూపంలో ఉండేటువంటి బకాసురుడు పోయాడు. ఇలా రకరకాల విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. కానీ వేటికి చలించకుండా తన యొక్క స్థితిని పోగొట్టుకోకుండా పరమాత్మ మీద మనస్సును నిలుపుకుని తను జన్మను సార్థకం చేసుకున్నాడు. దానికి హేతువుగా నద్వేష్టి సంప్రవృత్తాన్ని న నివృత్తాన్ని కాంక్షతి అనేటువంటి స్వభావాన్ని ఆయన అలవాటు చేసుకున్నాడు. ఉన్నవాటిని, వచ్చినటువంటి కష్టాలను ద్వేషించలేదు. ఎంత కష్టం అంటే వివాహమైన మరుక్షణం తన భార్యను సంహరిస్తాననటం, అందులోనూ బావమరదే వచ్చి సంహరిస్తాననటం, తాను కాపాడుకోవలసి రావటం అనే కష్టం నుండి మొదలుపెట్టి ఈ చెరసాలలో మగ్గిపోవటం వరకు ఉండేటువంటి కష్టాలను వేటిని కూడా ఆయన ద్వేషించకుండా ఉండగలిగాడు. అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి ఏ పరిణామాలను నా నివృత్తాన్ని కాంక్షతి,
పోయినటువంటి దుఃఖం అమ్మయ్య సుఖం అనే మాటను కూడా అనుకోలేదు. సమస్థితిని సాధించుకుని పరమాత్మ యొక్క అనుగ్రహంతో తన జన్మను సార్థకం చేసుకున్నాడు. అలాగే ఈ లక్షణాన్ని అర్థం చేసుకున్నటువంటి సాధకులు, సాధారణ మానవులు అందరూ కూడా నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి అనే అంశాన్ని సరియైన తీరులో అర్థం చేసుకుని సరియైన తీరులో దీన్ని అలవాటు చేసుకుని వారు త్రిగుణాతీత స్థితిని చేరుకోవాలి అని పరమాత్మ కూడా అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి అని అంటున్నాడు. యోగ భూమికలలో సర్వోత్తమమైన భూమికను చెప్తున్నాడు. త్రిగుణాతీత స్థితిని చేరుకున్నటువంటి సిద్ధుల యొక్క లక్షణాలను చెప్తున్నాడు. ఇతరులకు దిక్సూచిగా ఉండేటట్లుగా ప్రధానమైనటువంటి రాగద్వేషాలను పెంచుకోకూడదు అనేటువంటి సాధారణ ఉపదేశాన్ని చేస్తున్నాడు. ఇలా చాలా రకాల అర్థాలను కలిగినటువంటి ఉపదేశాన్ని చేస్తూ అర్జునుణ్ణి మంచి దారిలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం కూడా రాగద్వేష వియుక్తంగా జన్మను నడుపుకోవాలి అనేటువంటి పరమాత్మ యొక్క ఉపదేశాన్ని చాలా అధ్యాయాలుగా వింటూ వస్తున్నాం కాబట్టి అందులోనూ మన మనసులలోనే కలిగేటువంటి భావాలకు అనుగుణంగా మన మనసులలోనే ఉండేటువంటి సుఖ దుఃఖాల మీదే ఉండే రాగద్వేషాలను కూడా తప్పించుకునే ఆ రాగద్వేషాలకు అతీతంగా మన మనసులోని భావాలను ఉదాసీనంగా చూసుకునేటువంటి ప్రయత్నాన్ని సరియైన రీతిలో అర్థం చేసుకుందాం. ఎంతో కొంత దానికోసం మనం ప్రయత్నం చేసుకుందాం. ఒక బ్యాలన్స్డ్ స్టేజ్ అనే దాన్ని మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం. మనం చేసుకునేటువంటి ప్రయత్నానికి సహకరించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయః శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం తత్ర సత్వ
సత్వం నిర్మలత్వాత్ తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా జ్ఞానసంగేన చానఘ రజోరాగాత్మకం విద్ధి రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం కర్మసంగేన దేహినం తమస్త్వజ్ఞానజం విద్ధి తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత తన్నిబధ్నాతి భారత సత్వం సుఖే సంజయతి సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ప్రమాదే సంజయత్యుత రజస్తమశ్చాభిభూయ రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా తమస్సత్వం రజస్తథా సర్వద్వారేషు దేహేస్మిన్ సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత వివృద్ధం సత్వమిత్యుత లోభః ప్రవృత్తిరారంభః లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమస్పృహా కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ వివృద్ధే భరతర్షభ అప్రకాశో ప్రవృత్తిశ్చ అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన వివృద్ధే కురు నందన యదా సత్వే ప్రవృద్ధే తు యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ ప్రళయం యాతి దేహభృతు తదోత్తమవిదాన్ లోకాన్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే అమలాన్ ప్రతిపద్యతే రజసి ప్రళయం గత్వా రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే మూఢయోనిషు జాయతే కర్మణః సుకృతస్యాహుః కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం అజ్ఞానం తమసః ఫలం సత్వాత్ సంజాయతే జ్ఞానం
सत्त्वात् सञ्जायते ज्ञानम् रजसो लोभ एव च रजसो लोभ एव च प्रमादमोहौ तमसः प्रमादमोहौ तमसः भवतो ज्ञानमेव च भवतो ज्ञानमेव च ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्थाः ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्थाः मध्ये तिष्ठन्ति राजसाः मध्ये तिष्ठन्ति राजसाः जघन्यगुणवृत्तिस्थाः जघन्यगुणवृत्तिस्थाः अधो गच्छन्ति तामसाः अधो गच्छन्ति तामसाः नान्यं गुणेभ्यः कर्तारम् नान्यं गुणेभ्यः कर्तारम् यदा द्रष्टानुपश्यति यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति मद्भावं सोऽधिगच्छति गुणानेतानतीत्यत्रीन् गुणानेतानतीत्यत्रीन् देहि देहसमुद्भवान् देहि देहसमुद्भवान् जन्म मृत्युजरा दुःखैः जन्म मृत्युजरा दुःखैः विमुक्तो मृतमश्नुते विमुक्तो मृतमश्नुते अर्जुन उवाच अर्जुन उवाच कैर्लिङ्गैः स्त्रीन् गुणानेतान् कैर्लिङ्गैः स्त्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् किमाचारः कथं चैतान् त्रीन् गुणानतिवर्तते त्रीन् गुणानतिवर्तते श्रीभगवानुवाच श्रीभगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव मोहमेव च पाण्डव न द्वेष्टि सम्प्रवृत्तानि न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति न निवृत्तानि काङ्क्षति उदासीनवदासीनः उदासीनवदासीनः गुणैर्यो न विचाल्यते गुणैर्यो न विचाल्यते गुणावर्तन्त इत्येव गुणावर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते योऽवतिष्ठति नेङ्गते समदुःखसुखस्वस्थः समदुःखसुखस्वस्थः समलोष्टाश्मकाञ्चनः समलोष्टाश्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः तुल्यनिन्दात्मसंस्तुतिः मानावमानयोस्तुल्यः मानावमानयोस्तुल्यः तुल्यो मित्रारिपक्षयोः तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भपरित्यागी सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते गुणातीतः स उच्यते माञ्चयो व्यभिचारेण माञ्चयो व्यभिचारेण भक्तियोगेन सेवते भक्तियोगेन सेवते सगुणान् समतीत्यैतान् सगुणान् समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूयाय कल्पते ब्रह्मणो हि प्रतिष्ठाहम्
ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्याव्ययस्य च अमृतस्याव्ययस्य च शाश्वतस्य च धर्मस्य शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च सुखस्यैकान्तिकस्य च इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे कृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः ఇంతవరకు 14వ అధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నిటినీ చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు భక్తిగా నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजन पालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा श्रितजन पालक कृष्णा कृष्णा श्री सतिरमण कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं सामजगमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा सामजगमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుందాం. ఈ కార్యక్రమానికి మంగళ సమాప్తినిద్దాం. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय
निवासाय श्रीनिवासाय मङ्गलम्